ఈరోజు ప్రత్యేకంగా నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి నేను నిర్వహించబోయేటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా సహోదరి సహోదరులకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన 2 సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందో మనం చూసాం. అరాచకం నుంచి అభివృద్ధి వైపు ఇప్పుడిప్పుడే అడుగులు పడి రాష్ట్రం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈరోజు ప్రభుత్వం అడుగులను వేస్తూ ఉన్నది. మాచర్ల నియోజకవర్గంలో కూడా నాటి పాలకుల దౌర్జన్యాలకు, దాష్టికాలకు, అరాచకాలకు, అక్రమాలకు ఫుల్ స్టాప్ పడి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి దార్శనికతతో ఎక్కడా చిన్న సమస్య లేకుండా, ఎక్కడా చిన్న అలజడి లేకుండా చట్టబద్ధంగా నీతి నిజాయితీగా ఎక్కడ అవినీతి అక్రమ అరాచకాలకు తావు లేకుండా ఈరోజు మాచర్ల నియోజకవర్గం కూడా గతమెన్నడూ చూడనటువంటి అభివృద్ధి చూస్తూ ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ రథసారథిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీకి నియమించబడడం నిజంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో యువతగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక శుభ పరిణామం అనుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క ప్రాంతాలని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి దార్శనికత ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అది లోకేష్ గారికే సాధ్యమవుతుందని నమ్మి ఈరోజు పార్టీ యంత్రాంగం ఆయనకి అవకాశాన్ని కల్పించింది. ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గడిచిన కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు కార్యకర్తలు మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అతని సహోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కావచ్చు, లేకపోతే వారి దగ్గర పనిచేస్తున్నటువంటి పేటీఎం కుక్కలు పల్నాడు రాజ్యాంగం, పిన్నెల్లి దళం, లేకపోతే పిన్నెల్లి రాజ్యాంగం అనే కొన్ని పేర్లను పెట్టి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఊపందుకున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం సామాజిక మాధ్యమాల్లో. అలానే 2022వ సంవత్సరంలో బాణావతు వెంకటేశ్వర్లు నాయక్ అనేటువంటి నా మీద ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అతని సహోదరుడు ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేశారు. నాకెవరో ఒక ఎమ్మెల్సీ 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడని, నేనేదో తప్పుడు మార్గంలో పయనించానని, నేనెవరినో మోసం చేశానని, నేనెవరో డబ్బులు దోచుకొచ్చానని, నేను తప్పుడు వ్యక్తినని, నన్ను సిఐడి వారు అరెస్ట్ చేశారని, సిఐడి వారు జైలుకు పంపించారని ఇష్టానుసారంగా మీడియా సహోదరులు కూడా ఆనాడు కొంచెం తెలుసో తెలియకో వీరు ఇచ్చినటువంటి కథనాలను తీసుకొని, కొందరు వీడి దగ్గర నుంచి ప్యాకెట్లను తీసుకొని వీరు ఇచ్చినటువంటి పెండర్లో ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకొని వెంకటేశ్వర నాయక్ని అరెస్ట్ చేసిన సిఐడి, వెంకటేశ్వర నాయక్ కటకటాలు, వెంకటేశ్వర నాయక్ కుంభకోణం, వెంకటేశ్వర నాయక్ 100 కోట్లు దోచుకున్నాడు, వెంకటేశ్వర నాయక్ ఎవరో ఎమ్మెల్సీ. నేను ఈరోజు సూటిగా ఆనాడు ఎవడైతే నా మీద తప్పుడు ప్రచారం చేశారో వారిని ఒకటే సూటిగా అడగదలుచుకున్నాను. నన్ను అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? నా మీద ఉన్నటువంటి కేసు ఏంటి? నా మీద ఎఫ్ఐఆర్ ఉందా? నన్ను అరెస్ట్ చేశారా? నన్ను జైలుకు పంపించారా? నేను ఏ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాను? నా మీద ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి? నిజంగా నేను ఆనాడు తప్పు చేస్తుంటే, నేను ఒక గిరిజన బిడ్డను, ఒక మారుమూల ఫ్యాక్షన్ ప్రాంతం అని చెప్పుకునేటువంటి ఫ్యాక్షన్ ప్రాంతంలోని మారుమూల గిరిజన ప్రాంతం కేపీగూడెం మా గ్రామం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ముందుకు వెళ్ళేటువంటి గ్రామం మా గ్రామం. మా గ్రామంలో అభివృద్ధి లేదు, కేవలం అరాచకానికే తావిస్తూ గడిచిన వారి పూర్తి ప్రభుత్వ కాలంలో అంతకుముందు కూడా అభివృద్ధిని శూన్యం చేసి మా గ్రామాన్ని వినాశనం చేశారు. హత్యాకాండాలకు ఒక కేంద్రంగా మార్చారు. ఎన్ని హత్యలు చేశారు? మాట్లాడితే హత్య, ప్రశ్నిస్తే హత్య, వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వీటన్నిటిని చూసి వారి మీద మాట్లాడేటువంటి ధైర్యం ఎవరు చేయకపోతే ఇదే బాణావతు వెంకటేశ్వర్లు నాయక్ కరోనా లాక్డౌన్లో మాచర్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా తట్టా బుట్టా సర్దుకొని మాచర్ల విడిచి పాడిపోతే అక్షరాల 5,000 క్వింటాల రైసుని ఇది ప్రజల సహకారంతో, దాతల సహకారంతో మా ఏపీజే కలాంస్ విజన్ ఫౌండేషన్ ద్వారా మేము చెప్పేటటువంటి ఘనత మాది. మా గురించి మాట్లాడేటువంటి నైతికత, మా గురించి మాట్లాడేటువంటి విజ్ఞత వీరు ఎక్కడికి ఉంది? వీళ్ళ జీవితాల్లో ఒక్కరోజైనా ఒకరికి ఒక 10 రూపాయలు దానం చేశారా? ఒక వికలాంగుడికి ఏదైనా చేశారా? ఒక పేదవాడికి ఏమైనా చేశారా అని నేను సూటిగా అడగదలుచుకున్నా. ఏ నా కొడుకైనా, నేను బూతులు మాట్లాడడం నా యొక్క ఉద్దేశం కాదు, నా యొక్క ఆవేదన అలా ఉంది. ఎవడైతే నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడో వాడిని నేను తొడగొట్టి సవాలు విసురుతున్నా. ఖబర్దాన్, దమ్ముంటే, ధైర్యం ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకొని రండి. ఎక్కడికి వస్తారో నేను అక్కడికి వస్తా. చర్చ పెట్టుకుందామా, లేకపోతే ఇంకొక మరేదైనా పెట్టుకుందామా? రండి. ఎంతమందిని చంపుతారాయా? మాట్లాడితే చంపుతాం చంపుతాం చంపుతాం. ఎవడైనా గాజులు దొడుక్కున్నాడా ఇక్కడ? మీరు ఎక్కడ పుట్టారో మేము అక్కడే పుట్టాం. ఇదే పల్నాడులో మేము పుట్టాం. మాలో ప్రవహిస్తుంది కూడా అదే పల్నాటి రక్తం. కాకపోతే విద్య,
జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఈ యొక్క అరాచకాలు పులు స్టాప్ పడాలి, మాచర్లో ఉన్నటువంటి తీరులు మారాలని మా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కావచ్చు, మా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాచర్లో ఎక్కడా కూడా చిన్న హింసాకాండ జరగకూడదు, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ రాకూడదు. కేవలం వరకపుడి సేల గురించి మాట్లాడినందుకు సంక్రాంతి పండుగ నాడు 2024వ సంవత్సరం అర్ధరాత్రి పూట మా వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీహరి అక్రమంగా నిర్బంధించి రాత్రి మొత్తం థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఆనాడు న్యాయమని అరిచినటువంటి వ్యక్తుల మీదే తప్పుడు కేసులు బనాయించినటువంటి పరిస్థితి నీది కాదా రామకృష్ణారెడ్డి? ఈరోజు ఎవరిని మభ్యపెడతావు, ఎవరిని మోసం చేస్తావు? పిన్నెల్లి రాజ్యాంగమా? ఎవడయ్యా మీకు చెప్పింది? ఏ రాజ్యాంగం ఈ దేశంలో కొనసాగుతుంది? పిన్నెల్లి రాజ్యాంగమో, ఇంకొక జగన్ రాజ్యాంగమో, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగమో కాదు ఈ రాష్ట్రంలో సాగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగానికి లోబడి ఈ దేశం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు పరిపాలన కొనసాగుతుంది. పిన్నెల్లి రాజ్యాంగం అని ఎవరైతే ఈ పోస్టులను పెట్టి తప్పుడు కామెంట్లు చేస్తున్నారో వారి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాలని నేను మాచర్ల పోలీసు వారిని, జిల్లా ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.